మణిపూర్ గ్యాంగ్టాక్ రెండు కలిపి ఉన్నాయి. దిస్ ఇస్ వెల్కమ్ టు గ్యాంగ్టాక్. రాత్రి 7:30 గంటలకు ఈ రోడ్లోని గుడ్ లవింగ్ దిస్ రైడ్ ఇన్ డ్రైవ్ చిన్న బుల్లి వాటర్ క్రాసింగ్. ఈ రోడ్ చూడండి, భయంగా అనిపించవచ్చు, బట్ హ్యూజ్ స్పేస్ ఉండదు. అయిపోయాము అగైన్ బ్యాక్ టు యుక్సమ్. అంటే యుక్సమ్లో ఇంకా ఈరోజు పని అయిపోయింది. డైరెక్ట్గా గ్యాంగ్టాక్ డైరెక్ట్గా అంటే గ్యాంగ్టాక్ డైరెక్ట్గా కాదు, గ్యాంగ్టాక్ దరిదాపుల్లో రుమ్టేక్ మానస్ట్రీ అని చెప్పి, రుమ్టేక్ ఇందాకలు చెప్పినట్లుగా రుమ్టేక్ ధర్మచక్ర సెంటర్ అంట. మనం అక్కడికి వెళ్తున్నాం ఈరోజు. అక్కడికి వెళ్ళి అది చూసుకొని అప్పుడు గ్యాంగ్టాక్కి వెళ్దాం. అక్కడికి డిస్టెన్స్ అయితే ఆల్మోస్ట్ లైక్ 120 కిలోమీటర్స్. ఇక్కడ యుక్సమ్ డుబ్ది మానస్ట్రీ నుంచి. కానీ టైం టు ట్రావెల్ అయితే ఈ 120 కిలోమీటర్స్కి 5 hours చూపిస్తుంది. అంటే గ్యాస్ లైక్ గంటకి 20 కిలోమీటర్లు మాత్రమే మనం వెళ్తాం. అప్రాక్సిమేట్గా 6కి రీచ్ అవ్వచ్చేమో మానస్ట్రీకి. ఈవెన్ గ్యాంగ్టాక్ దరిదాపుల్లోకి వెళ్ళి రుమ్టేక్ మానస్ట్రీ అనేది మనం చిన్న డీటూర్ తీసుకుంటాం. అదే ఒకవేళ స్ట్రైట్గా గ్యాంగ్టాక్ వెళ్ళిపోతే అది కూడా సేమ్ 123 km, అది కూడా 5 hours పడుతుంది. అండ్ అది కూడా మనం సుమారుగా 6 o'clock ఆ టైంకి రీచ్ అవుతాం. సిక్కిం రోడ్లో అయితే చూసుకోండి, ఇదే ఇంకా మనం స్పీడ్ కొట్టాలి వెళ్ళిపోవాలి అనడానికి అయితే ఛాన్సే లేదు. లంచ్ గురించి అంటారా, ఇప్పుడు టైం అయితే 1 o'clock అయింది. లంచ్ అయితే దారిలో యుక్సమ్ కాకుండా దారిలో ఎక్కడైనా తిందామని ఆలోచన. సో లెట్స్ గో టు గ్యాంగ్టాక్. సరే కదా, వస్తూనే బిగినింగ్లోనే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా యుక్సమ్ కూడా రాలేదు. వర్షం పడుతుంది అనుకున్నాం, స్టార్ట్ అయిపోయింది వర్షం. బాయ్ బాయ్ యుక్సమ్. యుక్సమ్లో మన పని అయిపోయింది. ట్రెక్కింగ్ అంటే బేసిక్గా యుక్సమ్ వచ్చిన వాళ్ళు ఎక్కువ టూరిస్టులు అయితే కాదు, ట్రెక్కింగ్ వచ్చే వాళ్ళు ఎక్కువ. అది యుక్సమ్ నుంచే స్టార్ట్ అవుతుంది. టూరిస్టుల కోసం అయితే మాత్రం ఏమీ లేదు. ఏదో ఇది కోరనేషన్ థ్రోను మానస్ట్రీ, ఓల్డెస్ట్ మానస్ట్రీ ఒకటి ఉన్నది, అవి చూడడానికి మాత్రమే, అంతకు మించి ఏం లేదు. బట్ దిస్ ప్లేస్ ఈజ్ పాపులర్ ఫర్ ట్రెక్కర్స్. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే మాత్రం చాలా పాపులర్. అయితే ఇంక ప్రస్తుతం యుక్సమ్తో పని అయిపోయింది. మళ్ళీ వీలైతే సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో ప్లాన్ చేస్తాను, కుదిరితే ట్రెక్కింగ్. ఇది మేము తీసుకున్న రూమ్. ఏ రూమ్ అది? యాంగ్రీ గ్యాంగ్. అక్కడ వాటర్ ఫాల్ చూడండి, ఇవన్నీ వాటర్ క్రాసింగ్ and with an iron bridge. సరైన వర్షం పడతా మాత్రం సరైన వాటర్ క్రాసింగ్ ఉంటుంది ఇక్కడ. పైన కూడా వాటర్ ఫాల్ పెద్దది ఉంది. అండ్ వాటర్ క్రాసింగ్ చిన్నది. లోయలు అయితే అయ్యా విభత్సంగా ఉన్నాయి చూసుకుంటే, పెద్ద లోయలు. టార్షీడింగ్ అయితే వచ్చాం. ఇప్పుడు మనం గ్యాంగ్టాక్ వెళ్ళే రూట్ అయితే మాత్రం ఇప్పుడు టార్షీడింగ్, రావాంగ్లా, అండ్ దెన్ అక్కడి నుంచి గ్యాంగ్టాక్ అయితే ఇక్కడ ఎగ్జాక్ట్ టార్షీడింగ్ నుంచి 100 km ఉన్నది. 100 km 4 hours అంట. అంటే గంటకి 22 నుంచి 26 కిలోమీటర్లు. టార్షీడింగ్ కూడా చాలా పెద్ద ఊరు,
పెళ్ళింగ్ అంత లుక్ లేదు. పెళ్ళింగ్ అయితే మాకు అలాగే ఏదో వేరే కంట్రీలో ఉన్నట్లు ఉంది. షీడింగ్ కూడా చాలా పెద్ద. ఐ థింక్ ఈ షీడింగ్ నుంచి ఇంకా షీడింగ్ నా రవాంగ్లా దగ్గర నుంచి ఇంకా వెస్ట్ సిక్కిం క్లోజ్ అయిపోద్ది అనుకుంటాను. ఇంకా అవతలంతా నార్త్ సిక్కిం వస్తుంది అనుకుంటాను. బ్లూ కలర్ ఇది ఐ కలర్ అంటారా, వైలెట్ గుడి టెంగ్యాంగ్ నెకిట్వా ట్రాక్ షీడింగ్. రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే ఇంకా జరుగుతుంది. ఇంకొక 10 కిలోమీటర్స్ ఇది ఇలాగే వెళ్ళాలనుకుంటున్నాను. 5 కిలోమీటర్స్ వరకు మేబీ ఇలాగే వెళ్ళాలనుకుంటా. తర్వాత మళ్ళీ రంగీత్ రివర్ని క్రాస్ చేయాలి. రంగీత్ రివర్ అంటే ఏదైతే జోర్తాంగ్ దగ్గర ఉన్నదో అది. అయితే గ్యాంగ్టాక్ అయితే మనం 2 వేస్లో వెళ్ళొచ్చు. మళ్ళీ జోర్తాంగ్ వెళ్ళి జోర్తాంగ్ నుంచి అటు వెళ్ళొచ్చు, లేదా ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ రవాంగ్లా పై నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు సిక్కిం రోడ్లు నచ్చాయి. ఇప్పుడు నాకు సిక్కిం రోడ్లు నచ్చాయి. ఇంకా 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 ఇది సరిపోదు, ఇంకా ఉంటే బాగుంటుంది, నచ్చుతుంది ఆఫ్ రోడింగ్. మెయిన్ రోడ్ కింద తయారు చేసేస్తున్నారు. అది కాదు కానీ లాస్ట్ టైం ఉత్తరేలో అయితే అది 1 or 2 కిలోమీటర్స్ వచ్చింది అంతే, కానీ సూపర్ రోడ్ కాదు ఆఫ్ రోడింగ్లో. అసలు అక్కడ కనబడుతుంది కదా, అది రంగీత్ బ్రిడ్జ్, అది దాటి వెళ్ళాలి. క్రాసింగ్ చేయడానికి ఇది ఒక బాధ. ఇప్పుడు చూస్తున్న రోడ్లు చూస్తుంటే చిన్న రోడ్లు అదే అడ్వెంచర్ చేస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ అది రంగీత్ రివర్. రోడ్డు విషయానికి వస్తే రోడ్డు చూస్తే ఏదో చిన్న రోడ్డు ఏదో అడ్వెంచర్ చేస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ ఇది జస్ట్ ఆఫ్ రోడింగ్. కార్ వెళ్ళడానికి యాంపుల్ ఆఫ్ స్పేస్ ఉన్నది. వీడియోస్లో ఏంటి అంటే చిన్నదిగా చిన్న రోడ్లు వెళ్ళారా పడితే ఏమవుతుందా అని భయంగా అనిపిస్తుంది, కానీ బట్ ఒక కార్ వెళ్ళడానికి యాంపుల్ ఆఫ్ స్పేస్ ఉన్న రోడ్డు. అంటే అట్నుంచి వేరే ఏమైనా కార్ వస్తే మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలా. ఈ రోడ్డు చూడండి, భయంగా అనిపించవచ్చు, బట్ హ్యూజ్ స్పేస్ ఉన్నది, కారు హ్యాపీగా వెళ్ళచ్చు. ఆ బ్రిడ్జ్ లేనప్పుడు కింద ఇంకో వే ఉన్నది. ఇప్పుడు బ్రిడ్జ్ ఎక్కువ. కొండ కింద ఎక్కడో టనల్ వర్క్ అవుతున్నట్లు ఉన్నది, చాలా పెద్ద టనల్ వర్క్ విజిబుల్ చూడండి. టనల్ వర్క్ అవుతుంది. వెహికల్ వెళ్ళిస్తుంది అంటే ఇంకో వెహికల్ రావాలి అంటే కంపల్సరీగా ఆగాల. నేషనల్ హైవే 510 అట వెంటనే బ్రాడ్ అయిపోయింది, అండ్ ఆ కొండ దగ్గరే టనల్ పడుతుంది, సిక్కిం రైల్వే ట్రాక్ టనల్. రోడ్ ఎంత బ్రాడ్ అయిపోయింది. మళ్ళీ హింగ్ డ్యామ్ పోలీస్ అవుట్ పోస్ట్, సౌత్ సిక్కిం. వెస్ట్ సిక్కిం అక్కడితో కంప్లీట్ అయిపోయింది షీడింగ్తో. ఇప్పుడు మనం సౌత్ సిక్కింలోకి వెళ్తున్నాం. సౌత్ సిక్కిం అంటే
ఈ రవాంగ్లా, గ్యాంగ్టాక్ అదంతా సౌత్ సిక్కింలోకి వస్తుంది. గ్యాంగ్టాక్ పైన అంతా లాచేను, చూమ్తాంగ్ అవన్నీ నార్త్ సిక్కింలోకి వస్తుంది. సౌత్ సిక్కిం ఎప్పుడు అంత ఇబ్బందికరమైన ప్లేస్ ఏం కాదు. ఎప్పుడు నార్త్ సిక్కింలోని వర్షాలు పడినప్పుడు క్లౌడ్ బస్ట్ లేనప్పుడే నార్త్ సిక్కిం ప్రాబ్లం అయింది, కానీ సౌత్ సిక్కింలో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ బ్రాడ్ హైవేస్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. సో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మాత్రం పెరుగుతున్నది ఇక్కడ. రిపేర్ అంటే కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే మాత్రం జరుగుతున్నాయి. అలాగే అదేవిధంగా మధ్యలో ఇలాంటి ల్యాండ్ స్లైడ్స్ కారణంగా, కన్స్ట్రక్షన్స్ టైంలో జరుగుతున్న ల్యాండ్ స్లైడ్స్ కారణంగా రోడ్ బ్లాకేజెస్ కూడా ఉన్నాయి. అంటే మేబీ ఇంకొక 1 ఇయర్లో సిక్కింలో మంచి బ్రాడ్ రోడ్స్ చూడొచ్చు, లైక్ యాజ్ వి సీ ఇన్ ఉత్తరాఖండ్లో చూసినట్లుగా. మళ్ళీ అగైన్ లింగ్జూ అంట ఊరు. 1500 ఫీట్, సారీ 1500 మీటర్స్ హైట్లో ఉన్నది. మొదలు చూస్తుంటే పక్కనే పెద్ద పెద్ద పీక్ మౌంటైన్స్ కనపడుతున్నాయి, కానీ ఫాగ్ వల్ల అసలు ఎటువంటి వ్యూ లేదు. సిక్కిం ఎప్పుడు వచ్చినా ఇదే జరుగుతుంది. కేసింగ్ అయితే వచ్చాం ఆఫ్టర్ లాంగ్ అదో రకమైన రోడ్లు పోతుంది. ఇక్కడ నుంచి రూట్ బాగుంటుంది. ఎస్, ఇక్కడ నుంచి హైవే. వీ క్యాన్ ఎక్స్పెక్ట్ గుడ్ రోడ్స్ ఫ్రమ్ హియర్. అప్పుడే చిన్న బ్రేక్ తీసుకుందామని అనుకుంటున్నాను, లైక్ చాయ్ బ్రేక్ ఆర్ సంథింగ్. పెద్దూరులో ఉంది క్యూజింగ్ అట, క్యూజింగ్ బ్రాడ్ రోడ్స్ పెద్దూరులాగా ఉంది ఇది. గైస్ ఇక్కడ సీన్ చూడండి ఎలా ఉన్నదా. లక్కీగా ఏంటంటే ఈ మెయిన్ హైవే తగిలిన తర్వాత వర్షం పడడం స్టార్ట్ అయింది. ముందరైతే ఆల్మోస్ట్ 50 మీటర్స్ తర్వాత ఏమి కనబడుతుంది. గైస్ రవాంగ్లో అయితే వచ్చేసాను. రవాంగ్లో నుంచి ఇంకా 65 km ఉన్నది, కానీ పరిస్థితి అయితే చూడండి. టైం అయితే జస్ట్ 5:15 అవుతుంది. ఫాగ్ అయితే మాత్రం టన్నల్ ఒకటి. Yeah, we have a tunnel too. ఇది ఒక టన్నల్, కొత్త టన్నల్ ముందు క్లోజ్డ్ అంట, పొరపాటున వచ్చేసాం. ఆ తాడు తీసి కింద పడిపోయి ఉండేసరికి అది టన్నల్ ఓపెన్ ఏమో అని అనుకున్నాం, బట్ ఇట్స్ క్లోజ్డ్. అండ్ మనం ఇప్పుడు ఇలా వెళ్ళవలేను. ఈ రూట్ మారడం వల్ల మళ్ళీ మనకి ఇంకొక 5-6 కిలోమీటర్స్ పెరిగింది. నా ఇంకా మనం వెళ్ళాల్సిన డిస్టెన్స్ అయితే 78 ఉన్నది. సో రవాంగ్లా నుంచి గ్యాంగ్టాక్ అయితే మాత్రం పక్కా హైవే వేసినట్టున్నారు, బాగుంది. కానీ చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే హైవే పైన బోర్డు ఏమొచ్చి 57 km అని చూపిస్తుంది, అండ్ గూగుల్ మ్యాప్ ఏమొచ్చి ఇక్కడ ఆ టన్నల్ దగ్గర ఎక్కడైతే మనం కట్ అయిపోయామో, ఎప్పుడైతే మనం డైవర్షన్ తీసుకున్న రూట్ అక్కడి నుంచి 98 చూపిస్తుంది. కానీ ఇందాక వెనకాతల బోర్డు చూస్తే మాత్రం 57 అని ఉన్నది. సో అక్కడ చూసుకుంటే ఒక పెద్ద రివర్ ఒకటి ప్రవహిస్తుంది. ఐ థింక్ మనం వెస్ట్ సైడ్ నుంచి సౌత్ ఆఫ్ సిక్కిం గ్యాంగ్టాక్ వైపు వెళ్ళాలంటే మళ్ళీ అటువైపు ఉన్న కొండకి వెళ్ళాలేమో. అక్కడ చిన్న ఘాట్ కూడా కనబడుతుంది. కిందనైతే హ్యూజ్ రివర్, చాలా హ్యూజ్గా ఉంది రివర్ మాత్రం. తీస్తా రివర్, ద ఫేమస్ పాపులర్ తీస్తా రివర్. తీస్తా రివర్ అక్కడ ఉన్నది. తీస్తా రివర్ అయితే మనం ఇప్పుడు క్రాస్ చేయాలా. సారీ, కొంచెం చీకటి పడిపోవడానికి సరిగ్గా కనపడకపోవచ్చు. రాత్రి
రాత్రి 7:30 గంటలకు ఈ రోడ్లోని గుడ్ లవింగ్ దిస్ రైడ్ డ్రైవ్ బాగుంది. చిన్న బుల్లి వాటర్ క్రాసింగ్, వర్షం, వాటర్ క్రాసింగ్లు, చిన్న రోడ్లు బాగుంది. ఇదేదో రంపులు అంట. గ్యాంగ్టాక్ నుంచి ఒక 10 km యువతల, సారీ రాణిపూల్ అంట. రాణిపూల్ గ్యాంగ్టాక్ రెండు కలిపి ఉన్నాయి. దిస్ ఇస్ వెల్కమ్ టు గ్యాంగ్టాక్ GMC, గ్యాంగ్టాక్ మున్సిపల్ కార్పొరేషన్.